ఇప్పుడు మాస్టర్ గారు ఎన్నో సాధనలు అందించారు. వాటిల్లో మీకు బాగా సింపుల్ అనిపించినది, సమాజానికి, నేటి సమాజానికి ఉపయోగపడేది ఏదైనా సాధన ఉందా? సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అని ఒక ధ్యాన విధానాన్ని అందజేశారు. ఇది అమరత్వాన్ని ఇస్తుంది అన్నారు ఆయన. 21 ఓంకారాలతో చేస్తారు. అది మూలాధారంతో మొదలుపెట్టే ఆజ్ఞ. అది ఒక కుండలిని జాగరణ కూడా ఒక అద్భుతమైన సాధన విధానం ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేది. అంటే మనిషి అమరుడు అవ్వాలి అనేవారు ఆయన. అమరత్వం మనిషి యొక్క జన్మ హక్కు అని చెప్పేవారు. మనిషి అమరుడు అవ్వాలంటే అతను కుండలిని జాగరణ పూర్తిగా జరగాలి. అదే కదా మహాశూన్యోపాసన. ఆ శూన్యంలో ఉంటాం కాబట్టి మహాశూన్యోపాసన అనొచ్చు దాన్ని. ఆ పేరు మహాశూన్యోపాసన, కానీ ఆయన ఇచ్చిన పేరు ఏంటంటే సమర్థ సద్గురు స్పర్శ. ఆ 21 ఓంకారాల తర్వాత ఆ మహాశూన్యంలో కనుక మనకు ఉంటే అప్పుడు ఆ స్పర్శ వస్తుంది, మనకి గురువు యొక్క స్పర్శ వస్తుంది. ఆ గురువుతో లింక్ అవుతుంది. సమర్థుడైన సద్గురువు అంటే భగవంతుడు సద్గురువుగా మనకు స్పర్శిస్తాడు. భగవంతుడు సాక్షిగా ఉంటాడు ఇప్పుడు, కానీ సద్గురువుగా భగవంతుడు వచ్చినప్పుడు సాక్షిగా ఉండడు. మన జీవితాన్ని గైడ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆ ఇంట్యూషన్ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ స్పర్శ అక్కడికి మనకు లభిస్తుంది. అది ఎంత పవర్ఫుల్ అని చెప్పేవారంటే 99 సంవత్సరాల వయసులో బూడిపైన పళ్ళు వస్తాయి, తెల్ల జుట్టు నల్లబడుతుంది అనేవారు. ఇది అసలు దానికోసం కాదు, కనీసం దీనికోసమైనా చేయండి అనేవారు ఆయన. ఇది మిమ్మల్ని అమరులుగా మారుస్తుంది. రోగాలు ఉండవు ఇది చేస్తే, వృద్ధాప్యం ఉండదు, అమరత్వం, మృత్యు ఉండదు. ఈ 3 లక్షణాలు వీటితో మీకు వస్తాయి. నేను ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాలుగా రెగ్యులర్గా చేస్తున్న వ్యక్తిగా నేనేం చెప్పగలను అంటే, రోగాలు లేకుండా ఈ మెడిటేషన్ 2 పూటలు కనుక చేస్తే గ్యారంటీగా రోగాలు లేకుండా మనం హాయిగా బతకచ్చు. చిన్న చిన్న రోగాలను లెక్క చేయకుండా బతికి వస్తుంది. ఈ ధ్యానాన్ని కనుక మనం రెగ్యులర్గా చేస్తే జుట్టు తెల్లబడితే తెల్లబడచ్చు, కానీ మన యాక్టివిటీస్ ఆగవు. ఒక నరేంద్ర మోడీ, ఒక బైడెన్, ఒక చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు పెద్ద వయసు వచ్చినా సరే ఎంత పెద్ద పనులు చేస్తున్నారు మనకంటే. వృద్ధాప్యం వాళ్ళేం చేయదు. ఆ వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా బ్రతికే గుణం మాత్రం గ్యారంటీగా వస్తుంది మెడిటేషన్ వల్ల. మృత్యు రహిత జీవితం అమరత్వం అంటే మనం చనిపోతే చనిపోవచ్చు. మాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయో, మనం స్టార్ట్ చేసిన కార్యక్రమాలు అలా కొన్ని తరాలు వెళతాయి. ఆ అమరత్వం మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఆ ధ్యానం విధానం అంత మనల్ని పవర్ఫుల్గా మారుస్తుంది. శారీరకమైన ఆరోగ్యం ఇస్తుంది. మన యొక్క యాక్టివిటీ కొన్ని తరాలకు కావాల్సిన ప్రజ్ఞ ఉంటుంది. అమరత్వం రావాలని ప్రజ్ఞ డెవలప్ అవ్వాలి, మనుషులు విజ్డమ్ డెవలప్ అవ్వాలి. ఆ విజ్డమ్ గ్యారంటీగా డెవలప్ అవుతుంది. అయితే మీరు సమంకాయం శిరోగ్రీవం అనేది మాస్టర్ గారు చెప్పిన పద్ధతి ప్రకారం ఒక 6 నెలలు చేస్తే చాలా పవర్ఫుల్గా మనిషి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నారు. వెన్నుపూస, మెడ, తల ఒకే స్థితిలో ఉండాలి అనేది సాధన. చాలామంది ఈ రోజుల్లో ధ్యానం చెప్పేవాళ్ళు ఈ పాయింట్ని చెప్పడంలా. వెన్నుపూస ఎలాగైనా కూర్చోవచ్చు, నీకు ఇష్టం వచ్చేట్టు కూర్చో, కంఫర్ట్గా కూర్చో అంటారు. వెన్నుపూస నిలువుగా ఉండటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? దీనిపైన మాస్టర్ గారు చెప్పిన జ్ఞానం ఏంటి? వెన్నుపూస మేరుదండం మ్యాగ్నెట్తో పోలుస్తారు. మ్యాగ్నెట్ అది. ఆ పైన సహస్రారం ఉత్తర ధ్రువం అయితే, నార్త్ పోల్ అయితే, క్రింద మూలాధారం సౌత్ పోల్ అవుతుంది. ఆ 2 కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ ప్రాణశక్తి కరెక్ట్గా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే వంగామో ఆ ప్రాణశక్తి కరెక్ట్గా ఫ్లో అవ్వదు. దానివల్ల లాభాలు పొందలేము. రెండవది ఏంటంటే మత్తులో ఉండొద్దు అనేవారు. అది మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అలర్ట్గా ఉండాలనేవారు. డైనమిక్ మెడిటేషన్ చేయాలనేవారు. అంటే మిగతా వాళ్ళు చెప్పేదానికి ఆయన చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉండేది. అందుకే 10-15 నిమిషాల నుంచి ఉండొద్దు అనేవారు ఆయన. ఓంకారాలు అయిన తర్వాత ఎంతసేపు అంటే 10-15 నిమిషాలు, ఎంత గంట కాదు. ఆ అరగంట లోపు మొత్తం ప్రాసెస్ పూర్తయిపోవాలి. డైనమిక్ మెడిటేషన్ అయ్యి, ఆ మెడిటేషన్ అయిన తర్వాత ఒక మంత్రం కూడా ఇచ్చారు ఆయన. ఆ లలితా సహస్రనామాల్లో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యాలు చేయడానికి ఉద్యుక్తులం అవ్వాలని చెప్పారు ఆయన. మెడిటేషన్ చేస్తే ఏంటంటే ఒక పెద్ద దేవతలు చేసే కార్యాలు ఉంటే మొత్తం ప్రపంచానికి వాళ్ళు వెలిగిస్తారు. మొత్తం ప్రపంచానికి వర్షం కురిపిస్తారు. మొత్తం ప్రపంచానికి గాలిస్తారు. దేవతలు చేసే ప్రకృతిలో ఉండే భాగాలు వాళ్ళు. చేత ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు తయారవ్వాలి. దేవకార్య సముద్యత. అటువంటి ఆ పవర్ఫుల్ వ్యక్తులుగా తయారైనప్పుడు ఈ దేశం మళ్ళీ ఎవాల్వ్ అవుతుంది. ఈ దేశం ప్రపంచంలో జగద్గురు అవుతుంది. అంచేత అటువంటి వ్యక్తులను తయారు చేయడానికి ఆ ధ్యాన విధానం ఉపయోగించుకోవాలనేవారు మాస్టర్కి. ఈ మనం మత్తులోకి వెళ్ళొద్దని స్పష్టంగా చెప్పేవారు. మనం ఎప్పుడైతే వెన్నుపూస వంచేసామో
ఆటోమేటిక్గా మత్తులోకి వెళ్తుంది. ఇంకోటి కూడా చెప్పేవారు, హాలీవుడ్ ఉదాహరణ చెప్పేవారు. హాలీవుడ్ హీరో చూడండి మీరు, చూడు బాగా స్ట్రైట్గా ఉంటారు. నడిచేటప్పుడు కూడా, అసలు మెడిటేషన్ చేసేటప్పుడే కూడా వాళ్ళ స్టైల్ మనకు అర్థం అవుతుంది. అంతే కదా, మీరు అమెరికన్ ప్రెసిడెంట్లు వీళ్ళు చూస్తే ఆ నడక వాళ్ళకి అలవాటు చేస్తారు. 1 గంటకే $5,000 తీసుకుంటారట అది అలవాటు చేయడానికి. ఆ స్ట్రైట్గా నిలబడడం, స్ట్రైట్గా నడవడం. మీరు చూడండి, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా అలాగే నడుస్తాడు. హాలీవుడ్ హీరోస్ అందరూ అలా నడుస్తారు. ఆ కాన్ఫిడెన్స్, ఆ స్థిరత్వం, ఆ దిటువు రావాలంటే వెనుక స్ట్రైట్గా ఉండాల్సిందే. దానికోసం అలా చెప్పేవారు. మీరు మంచిగా ఫైనాన్షియల్గా రిచ్ కావాలంటే, లేకపోతే మంచిగా ఉన్నతి సాధించాలంటే చెప్పులన్నిటినీ వరుసలో పెట్టండి, మీరు మంచిగా రిచ్ అవుతారు అంటారు. అలా చెప్పులు వరుసలో పెట్టడానికి, మంచిగా రిచ్ అవ్వడానికి, క్రమబద్ధనకి రిచ్ అవ్వడానికి అలా సంబంధం ఏంటండి? సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అనేది 2 గుణాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పేవారు మాస్టర్కి. 1 బాధ్యత, 2 వ్యవస్థ. అంటే ఒక సిస్టమేటిక్గా ఉండడం. ఎప్పుడైతే చెప్పులు ఒక చోట మనం సిస్టమేటిక్గా పెట్టడం అలవాటైందో, ఆ అలవాటయ్యే గుణం అన్ని చోట్ల వస్తుంది. బాధ్యత అంటే ఏంటంటే మనం మూడ్ ఉంటే కొన్ని పనులు చేస్తాం, మూడ్ లేకపోతే మానేస్తాం. కానీ బాధ్యత గుణం ఉంటే ఏమవుతుందంటే మూడ్తో ఉందా లేదా దీంతో సంబంధం ఉండదు. బాధ్యత కాబట్టి చేస్తాం అంతే, అలసిపోయినా చేస్తాం, ఎలా ఉన్నా సరే ఓపిక తెచ్చుకొని ఆ బాధ్యతను పూర్తి చేయడానికి ఈ బాధ్యత గుణం ఉన్నప్పుడు చేస్తాం. మాస్టర్కి ఏమనేవారంటే, మీకు బాధ్యత ఉంటే ఫ్రీ టైం ఉండదు అనేవారు. మీకు ఫ్రీ టైం ఉంది అంటే మీకు బాధ్యత లేదు. మీరు ఫ్రీ టైం ఉంది అంటే బాధ్యత కూడా పెంచుకోవాలనేవారు. కానీ బాధ్యత ఒకటి ఉంటే సరిపోదు, వ్యవస్థ కూడా ఉండాలనేవారు. బాధ్యత, వ్యవస్థ. ఆ వ్యవస్థ అనేది చిన్న చిన్న విషయాల దగ్గర మీరు అలవాటు చేసుకోండి అనేవారు. పుస్తకాలు సర్దుకోవడం ద్వారా, గదులు క్లీన్గా ఉంచుకోవడం ద్వారా. సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అని ఆ యూత్ కోసం చెప్పారు 8 ఉపన్యాసాలు. ఆ 8 ఉపన్యాసాల్లో ఉన్న వ్యవస్థది తెచ్చుకుంటే, అంటే మన దగ్గర వ్యవస్థ గుణం, బాధ్యత గుణం ఉంటే మనం రిచ్ అయిపోతామా అనే దానికి ఆయన ఒక ఉదాహరణ ఏం చెప్పేవారంటే, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇక్కడున్న ముస్లిమ్స్ కట్టుబట్టలతోటి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అలాగే పాకిస్తాన్లో బార్డర్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా అక్కడ ఉన్న హిందువులు కట్టుబట్టలతో ఇండియాకి వచ్చేసారు. ఈ కట్టుబట్టలతో అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు కోటీశ్వర్లు కూడా ఉన్నారు. అంటే ఏమైందట, ఇక్కడ ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయిన కోటీశ్వర్లు మళ్ళీ 5 ఏళ్లలో కోటీశ్వర్లు అయిపోయారట. అలాగే పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన కోటీశ్వర్లు మళ్ళీ 5 ఏళ్లలో కట్టుబట్టలతో వచ్చేసారు. కానీ కట్టుబట్టలతో వచ్చి మళ్ళీ 5-6 ఏళ్లలో కోటీశ్వర్లు అయిపోయారట. చేత కోటీశ్వరత్వము అదొక మానసిక స్థితి. చేత మనం బాగా రిచ్ అయ్యామంటే అదొక మానసిక స్థితి. ఆ మానసిక స్థితి ఉన్నవాడు ఏం చేస్తా అంటే మట్టిని బంగారంగా మార్చుకోగలుగుతాడు. ఆ మానసిక స్థితికి మెయిన్ ముఖ్యం ఏంటంటే వ్యవస్థ, బాధ్యత అని ఆ సిస్టమేటిక్గా పుస్తకాన్ని చెప్పారు. నేను ఆ పుస్తకాన్ని దేంతో పోలుస్తానంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని స్టీఫెన్ కోవే నేను ఒక పుస్తకం రాశాడు. ఆయన చాలా ఫేమస్ పుస్తకం, చాలామంది ఇళ్లలో ఉంటుంది అది. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని. ప్రపంచంలో ఈ చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఇలా ఎఫెక్టివ్ పర్సన్స్, ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ, బాగా ఐశ్వర్యవంతులు, బాగా పలుకుబడిన రాజకీయ నాయకులు, ఎఫెక్టివ్ పీపుల్ వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు. ఆ ప్రభావితం చేసే వ్యక్తుల యొక్క ఈ 7 హ్యాబిట్స్ అని ఆయన 7 హ్యాబిట్స్ గురించి రాశాడు ఆయన. తర్వాత ఆయన ఆ పుస్తకంతో సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నాకు తెలిసి 1989 ప్రాంతంలో బుక్ రిలీజ్ అయింది ఫస్ట్. మళ్ళీ 2003-4 ప్రాంతంలో ఇంకొక పుస్తకం రాశాడు ఆయన, ద 8th హ్యాబిట్ అని. దానికి ఆయన కింద పెట్టిన క్యాప్షన్ ఏంటంటే, ఫ్రమ్ ఎఫెక్టివ్నెస్ టు గ్రేట్నెస్. అంటే మనం ఎఫెక్టివ్ పీపుల్లో ఉంటే చాలదు. మన ప్రభావితం చేసే ఒక సినిమా యాక్టర్స్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేదా బాలకృష్ణ, సినిమా జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా ఎఫెక్టివ్ పర్సన్స్, ప్రభావితం చేయగలిగే వ్యక్తులు. కానీ వాళ్ళు గ్రేట్ పర్సన్స్ అనలేం, మహాత్ములు అనలేం వాళ్ళని. అంచేత ఎఫెక్టివ్ పీపుల్గా ఉంటే మనకి సాటిస్ఫాక్షన్ రాదు. ఎఫెక్టివ్ స్టేజ్ నుండి గ్రేట్ స్టేజ్కి వెళ్ళాలి. ఆ గ్రేట్ స్టేజ్కి వెళ్ళడానికి ద 8th హ్యాబిట్ ఆయన రాశాడు. ఏంటో 8th హ్యాబిట్ అంటే, రికగ్నైజ్ యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ ఇన్స్పైర్ అదర్స్ టు రికగ్నైజ్ దర్ ఇన్నర్ వాయిస్ అంటాడు. నీ యొక్క అంతర్వాణిని గుర్తించు, ఇతరులు కూడా వాళ్ళ అంతర్వాణిని గుర్తించడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ నువ్వు ఇవ్వు. అది మహాత్ములు అవ్వడానికి సూత్రం అని చెప్పాడు ఆయన. ఈ సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ పుస్తకంలో మాస్టర్కే చెప్పిన ఆ 8 ఉపన్యాసాలు కూడా లాస్ట్ ఉపన్యాసం అదే, పొందవలసిన అపురూప కానుక అని ఆ చాప్టర్కి నేను పేరు పెట్టడం జరిగింది. ఏంటో పొందవలసిన అపురూప కానుక అంటే ఇంట్యూషన్. ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో ఏమవుతుందంటే, ఆ ఇంట్యూషన్, ఆ ఇన్నర్ వాయిస్ మనకు దొరుకుతుంది. ఒక్కసారి ఆ ఇన్నర్ వాయిస్ కనుక పట్టుకోగలిగితే మనం,
ఆ మనలో ఉన్న భగవంతుడికి మన యొక్క జీవితాన్ని వదిలేయగలిగితే, ఆయన సారథ్యం ప్రకారం మనం వెళ్ళగలిగితే మహాత్ములుగా మారిపోతాం. ప్రతి మహాత్ముడు కూడా అమరుడే. ఆ విధంగా అమరత్వాన్ని మనం గ్యారంటీగా మన జీవితాల్లో సాధించవచ్చు. ఇటువంటి అమరులు ఉండేవారు భారతదేశంలో. 33 కోట్ల మంది కూడా ఈ ఇన్స్టిట్యూషన్తో జీవించేవారు ఒకప్పుడు. ఇంచేత 33 కోట్ల మంది దేవతల్లో ఉండేవారు భారతదేశంలో అని చెప్పేవారు మాస్టర్కి. మళ్ళీ అటువంటి రోజులు రావాలి, వస్తాయి అనేవారు ఆయన. మళ్ళీ భారతదేశం జగద్గురు అవుతుంది. ఎలాగంటే ఈ యోగ మార్గంలో, ఈ ధ్యాన స్థితి ద్వారా, ఈ జీవిత విధానాన్ని మార్చుకోవడం ద్వారా అవుతుంది. నేను ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాను. అరవిందోని కొంతమంది విలేకరులు అడిగారట, ముఖ్యంగా హిందువులు. ఇప్పుడు భారతీయులు చాలా ధర్మపరులు కదా, విదేశీ వాళ్ళు ఫారినర్స్ మ్లేచ్చులు, అధర్మపరులు కదా, మరి ఎప్పుడు మనం ధర్మం చేయిస్తుంది అంటాం కదా, మరి అధర్మపరులు వచ్చి ధర్మపరులైన భారతీయుల్ని ఎలా చేయించారు అని అడిగారట ఆయన్ని, యోగి అరవిందుల్ని. ఆయన ఏమన్నారంటే, ఇక్కడ కూడా ఫార్ములా తప్పలేదు, అధర్మాన్ని ధర్మమే జయించింది. భారతీయ సమాజంలో సోమరితనం పెరిగిపోయింది, క్రమశిక్షణ రాహిత్యం పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది. ఇవన్నీ అసుర లక్షణాలు, రాక్షసీ లక్షణాలు. ఫారినర్స్లో వాళ్ళు విదేశీయుల్లో క్రమశిక్షణ ఉంది, అంకిత భావం ఉంది, అవి దైవీ లక్షణాలు. ఆ దైవీ లక్షణాలు వచ్చి ఈ అధర్మ లక్షణాలను జయించాయని చెప్పారట ఆయన. అంచేత మళ్ళీ భారతదేశం జగద్గురు అవ్వాలంటే ఏమవ్వాలి? ఈ ధర్మ లక్షణాలు పెరగాలి సమాజంలో, ఈ దైవీ లక్షణాలు పెరగాలి. ఈ దైవీ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమంటారంటే మాస్టర్కి అభయం. అభయం సత్వ సంశుద్ధి అని ఆ భగవద్గీత దైవస్వర సంపద విభాగ యోగంలో మొట్టమొదట అభయంతో స్టార్ట్ అవుతుంది. ఈ అభయం ఉండాలని చెప్పారు మాస్టర్కి. అభయం ఆ సైకాలజీ ఆఫ్ రిథియస్కి మొట్టమొదటి ఆధారం ఏంటంటే ఈ అభయం ఎలా వస్తుంది? ఇందాక చెప్పాను కదా నేను, సమంకాయ శిరోగ్రీవం ధారేణ చలమస్థిత. ఆ ధ్యాన స్థితిలో ఆత్మవిశ్వాసంలో మొట్టమొదటి వచ్చేది ఏంటంటే ఈ అభయం, ఫియర్లెస్నెస్.